రెసిడెన్స్కి నీకు ఏంటి సంబంధం? రెసిడెన్స్ దగ్గర ఉన్న వస్తువులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అడుగుతున్నాను కదా. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతక్కు. నీకు తెలియాల్సింది ఒక్కటే, ఈ ఇంట్లో ఆహారం ఉంది, దానికి కారణం రతి. ఎక్కువగా బుర్రపాడు చేసుకోకు, అంతే. తప్పించుకున్న కుర్రాడు ఆచూకీ తెలిసిందా? లిబరేటర్స్ 2 టీములుగా స్ప్లిట్ అయి వెతకండి. భోజనం ముందు కంటే చాలా తక్కువైపోయింది. ఉంటేనే కదా పెట్టేది. రతి తీసుకొచ్చిన ఆహారం అయిపోయింది. ఇలాగే ఉంటే పైన ఉన్న వాళ్ళకి పట్టిన గతే మనకి పడుతుంది. అందుకే రతి గురించి అడిగేది. ఏం అవసరం లేదు, నేనున్నాను కదా, నేను నీకు సహాయం చేస్తాను. అయితే రతిని కనిపెట్టి తీసుకునిరా, అప్పుడే నేను నమ్ముతాను. రతి చచ్చిపోయింది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా కళ్ళ ముందే 3 రెసిడెన్స్ రతిని క్రూరంగా మానభంగం చేసి ఈడ్చుకుపోయారు. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అప్పుడు నేనేం చేయలేకపోయాను. లేదు, అది రతి కాదు. మరి ఎందుకు ఇంకా రాలేదు? తనకి దారి తెలియదా? పైన పైన రెసిడెంట్స్ అందరూ తిరుగుతున్నారు కదా. పిచ్చోట్లా మాట్లాడకు. నేను చెప్తున్నాను కదా, రతి చనిపోయింది. దానికి నేను ఒక కారణం. ఇక్కడ ఒకడు బ్రతకాలంటే ఒకడు చావాలి. నాకు నీ గురించి, ఇంటి గురించి చాలా బాగా తెలుసు. లోపల ఇంకా ఎంత భోజనం ఉందో, నీరుందో చూపించు. నిన్ను లోపలికి రానిచ్చుండకూడదు. రతి కంటే ఎక్కువ తీసుకొస్తా. ఏం అవసరం లేదు. అదే నేను చెప్తున్నాను కదా, చచ్చింది రతియే. లేదు, రతి వచ్చేస్తుంది. నేను రతి స్థానం నుండి నీకు భోజనం పడతా. నేను చెప్పింది వినపడుతుందా? వినపడుతు ఇక్కడ రతి లేదు, చిర్రి ఉండబోయేది లేదు.
ఇక్కడొకడు బ్రతకాలంటే ఇంకొకడు చావాలి. చచ్చిపోయే ముందు జీవితం మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్తారు, కానీ నాకు కనిపించింది మాత్రం ఒక్కడే, ఈ నరరూప రాక్షసుడు. ఇక్కడ జరిగింది జీర్ణించుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. మనిషి ఆకలికి అంతే లేదు. బ్రతకడం కోసం తినడం పోయి తినడం కోసమే బ్రతుకుతున్నారు. ఇప్పుడు మనుషుల్ని మనుషులే పీక్కు తినే కాలం వచ్చింది. ఇదే కలియుగం. రెసిడెన్స్ నుండి భయపడి ఇక్కడికి వచ్చే వాళ్ళకి వీడు భోజనం పెట్టి సేఫ్ హౌస్లో ఉండడానికి ప్లేస్ ఇచ్చి వాళ్ళకి జీవితం మీద ఆశ కల్పించేదే. వాళ్ళని కాపాడటం కోసం కాదు, వాడి ఆకలి కోసం. ఇంతకాలం మనుషుల పక్షుల్ని జంతువుల్ని తింటుంటే తప్పు లేదనుకున్నా, కానీ ఇప్పుడు మనకు మనమే ఆహారం అని తెలిసి అది ఎంత దారుణమో ఊహించుకుంటేనే భయంగా ఉంది. జెర్రీ, వెంటనే సేఫ్ హౌస్ లోపలికి వచ్చాయి. జెర్రీ, సేఫ్ హౌసా? పైన రెసిడెన్స్ మనల్ని చుట్టుముట్టారు. వెంటనే సేఫ్ హౌస్ లోపలికి వచ్చాయి. లేదు లేదు, నేను జెరీని కాదు, నేను భూమి. రెసిడెన్స్ నన్ను చుట్టుముట్టారు. నా దగ్గరేమో రతి అన్నాడు, ఇక్కడేమో జెరీ అని కథ చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది వాడు రతి పేరు ఎందుకు వాడుకున్నాడు. వాడి ఆకలి కోసం వేసిన ఎర్ర పేరు రతి. రతిని వెతుకుతున్నా అని చెప్పి నాకెర వేశాడు. ఇప్పుడే అర్థమైంది నా పేరు చెప్పి భూమికి ఎరవేస్తున్నాడు. అప్పుడు వాడు వెతికింది రతిని కాదు, వాడి ఆకలి కోసం వేసిన కేలాన్ని. రెసిడెన్స్ పక్కనే ఉన్నారు. వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు. నీకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. జెర్రీ వచ్చాక వాడితోనే. తెలీదు, సడన్ గా ఎవరో కొరడు పైన కింద పడ్డాడు. ఎవరది? భూమి, నేను చెప్పేది విను. నాకేదో తప్పుగా అనిపిస్తుంది. వాడిని చంపేయి. చంపేస్తే లోపలికి రా. ఆలోచించే టైం లేదు. వాడిని చంపేయి. వాడిని చంపేస్తే లోపలికి రా. రెసిడెంట్స్ చుట్టుపక్కలే ఉన్నారు. నీకు వేరే దారి లేదు. వాడిని చంపుతావా లేక నువ్వు కూడా చస్తావా? చెయ్యొద్దు.